హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వీడియోని అందరూ లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్త వివరాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ లో ఊబర్ ఎక్సలెన్స్ సెంటర్, ఫ్యూచర్ సిటీలో ఊబర్ కార్పొరేట్ ఆఫీస్, సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో సిఇఓ దారా ఖుస్రో షాహీ వెల్లడి. ఊబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో విస్తరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి ఊబర్ సిఇఓ తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన ఈ మొదటి సెంటర్ లో 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని సిఇఓ వివరించారు. సో భారత్ ఫ్యూచర్ సిటీలో ఊబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తి చూపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీ హిల్స్ లో నివాసంలో ఊబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖుస్రో షాహీ బుధవారం సమావేశమైనట్టుగా చూసుకోవచ్చు. సో ఈనాడు హైదరాబాద్ లో ఊబర్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా శుభసూచకంగా భావించుకోవచ్చు. సో ఉద్యోగ అవకాశాలు, సో ఆర్థికంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కావడానికి కానీ ప్రతి విషయంలో కూడా ఈనాడు ఇలాంటి మంచి సంస్థలను తీసుకురావడం, సో మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ని తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి మన తెలంగాణ రాష్ట్రం వైపు టర్న్ అవుట్ చేయడం, మంచి మంచి కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతోంది. సో ఖచ్చితంగా నాడు ప్రజలకు అవసరం వచ్చే విధంగా, నిరుద్యోగ సమస్య తీరే విధంగా, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా డెవలప్మెంట్ సమకూరేటటువంటి ఆలోచనలు చేయడం శుభసూచకంగా భావించుకోవచ్చు. ఆ బాలికకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు సామాజిక రాజకీయ నేపథ్యం ఏదైనా సరే బాధితురానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అదే అంటే స్పష్టం చేసినట్టుగా చూసుకోవచ్చు, కానీ అదే వేరే వాళ్ళ మీద ఆరోపణలు వస్తే ఎంబడే తీసుకొని జైళ్ళలో పడేస్తుంది. కానీ ఈనాడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు కుమారుడు కాబట్టి ఈనాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి ప్రజలు ఆగ్రహం అవుతున్నారు. సో ఇంకో వర్షన్ ఏంటంటే తను అసలు మైనర్ కాదు, మేజర్ అని, సో తను స్వతహాగా తనతోనే ఉంటున్నట్టుగా అని చెప్పేసి కొన్ని విమర్శలు, ఇదొక హనీ ట్రాప్ అని చెప్పేసి కొన్ని విమర్శలు జరుగుతున్నాయి. సో ఏది ఏమైనా త్వరగతిన ఈనాడు జాప్యం చేయకుండా న్యాయస్థానం మీద ప్రజలకు నమ్మకం ఉండే విధంగా చర్యలు తీసుకొని త్వరగతిన ఆ ఇన్వెస్టిగేషన్ చేసేసి అది నిజమైనటువంటి తప్పు జరిగిందా లేదా అని చెప్పేసి క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. బాలిక సామాజిక వర్గం పెళ్లికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజాలు ఏవైనా అవి వ్యక్తిగత అభిప్రాయాలే గాని కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై ఫోక్సో కేసు, తదనంతరం పరిణామాలపై మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో స్పందించారు. సో మహిళల భద్రత, చిన్నారుల రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ గారు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. సో చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి. సీఎం రేవంత్ ను కలిసిన పలువురు ప్రముఖులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో పలువురు ప్రముఖులు కలిశారు. వీరంతా సీఎం ను మర్యాద పూర్వకంగా కలిశారు. లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ రీజనల్ చైర్మన్ రామస రఘు, రీజనల్ డైరెక్టర్ జేవి రాజగోపాల్ రావు, సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబులు సీఎం ను కలిసినట్టుగా చూడొచ్చు మనం. పోలీసుల విచారణకు భగీరథ్ గైహాజరు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోలీసుల విచారణకు గైహాజరైనట్టుగా పేట్ బషీరాబాద్ పోలీసులు స్టేషన్ లో బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు అయ్యింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును విచారిస్తుంది. ఇందులో భాగంగా విచారణకు రావాల్సిందిగా భగీరథ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం తప్పు చేయకపోతే అన్ని సాక్ష్యాధారాలు తీసుకొని పోలీస్ స్టేషన్ కి పోవాలి కదా. అన్ని సాక్ష్యాధారాలు తీసుకొని పోలీస్ స్టేషన్ పోతే అక్కడ నిజ నిర్ధారణ తేలిపోతుంది. ఈనాడు పరారీలో ఉండడం ఎందుకు, గోడల మీద వాల్ పోస్టర్లు వేయించుకోవడం ఎందుకు? సో ఈనాడు తప్పు చేయకపోతే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో పోయి సాక్ష్యాధారాలు ప్రజెంటేషన్ చేస్తే అయిపోతుంది కదా. ప్రెస్ మీట్ పెట్టండి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పోలీసుల ముందు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే సమయం గడిచినప్పటికీ భగీరథ్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో పలు సెక్షన్లను పోలీసులు జోడించారు. బాధితురాల నుంచి రెండోసారి స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి ముందుగా ప్లాన్ చేసి లైంగిక చర్యలకు పాల్పడినట్లు సెక్షన్ 5 ను కూడా పోలీసులు జతపరిచారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్ వేసినట్టుగా కూడా చూసుకోవచ్చు. ముందస్తు బెయిల్ అన్నమాట. ఎందుకు బెయిల్ ఎందుకు?
అసలు తప్పే చేయలేనటువంటి నీకు బెయిల్ ఎందుకు? క్రైమ్ లో తెలంగాణ రైజింగ్, వెల్ డన్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ ట్వీట్. తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అత్యధిక కేసులు కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆరోపించారు. సో ఇక అన్ని విషయాలను ఉద్దేశించి ఇటు ఈ బండి భగీరథ్ చేసినటువంటి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి రేప్ కేసులు, అటెంప్ట్లు, మర్డర్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు క్రైమ్ లో తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు అన్నమాట. తప్పు చేస్తే ఎంతటి వారినైనా శిక్షార్హులే. బండి భగీరథ్ విషయంలో వెనుకడుగు లేదు, మంత్రి సీతక్క స్పష్టీకరణ. భగీరథ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తాత్సారం చేయలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే ఫోక్సో కేసు నమోదు చేశామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కారణంగా కేసు నమోదు చేయడంలో ఒక రోజు ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని మంత్రి సీతక్క ఒప్పుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు సంబంధించిన కేసు వివాదంపై మంత్రి సీతక్క స్పందించినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి కేసు అయితే మేము పెట్టడం జరిగింది. ఎంతటి వారైనా సరే, కేంద్ర మంత్రి కొడుకైనా సరే, ఎవరైనా సరే ఈనాడు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షార్హులే అని చెప్పేసి సీతక్క గారు చెప్తున్నారు. సో ఏదైతే న్యూస్ వస్తా ఉందో దాన్ని పూర్తిగా పర్యవేక్షించినాక చెప్తాము, పూర్తి డీటెయిల్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పొదుపు సూత్రాలు తెలంగాణకు, నిధులు మాత్రం ఆంధ్రక. ప్రధాని తీరుపై మండిపడ్డ కవిత, భగీరథ పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్. సో మొన్న నరేంద్ర మోడీ గారు ఏది 10th మే 10th వచ్చినారు కాబట్టి హైదరాబాద్ లో, సో నీతి సూక్తులు తెలంగాణకి, నిధులు మాత్రం ఆంధ్రాక అని చెప్పేసి కవితక్క గారి ప్రస్తావన అనమాట. అదే విధంగా బండి భగీరథ్ పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కవితక్క. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్. వరి కనీస మద్దతు ధర 2,441 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో 2026-27 సంవత్సరానికి గాను ఖరీఫ్ సీజన్ లో 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయించారు. వరి ధాన్యం క్వింటాల్ కనీస మద్దతు ధర 2,441 రూపాయలుగా నిర్ణయించారు. వరి హే గ్రేడ్ కు 2,461 ధర నిర్ణయించారు. మరోవైపు క్వింటాల్ జొన్నలకు కూడా పెంచినట్టుగా చూసుకోవచ్చు. సో రైతులు పండించేటటువంటి ధాన్యానికి 14 పంటలకు గిట్టుబాటు ధర పెంచినట్టుగా చూసుకోవచ్చు. చికెన్ కిలో ధర 400. కోడి ధర కొండెక్కింది. ఈ నెల 1న కిలో 259గా ఉన్న ధర ఆదివారం 360కి పెరిగింది. 10 రోజుల్లోనే కిలోపై 100 పెరగడం గమనార్హం. అసలే పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ధర పెరుగుదల అదనంగా భారంగా మారుతుంది. 100 రూపాయలు కిలో అంట. ఇంకా పెరుగుతాయా మరి తగ్గుతాయా చూడాలి. ఎండాకాలం ఫంక్షన్స్, దావత్, మ్యారేజ్ సీజన్ కాబట్టి మొత్తం కొండకినట్టుగా చూసుకోవచ్చు చికెన్ ధరలు. సో ఇది ప్రజల హీరో సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. నమస్తే.